హలో అండి, వెల్కమ్ టు అమ్మ చేతి రుచులు. ఇవాళ మన వీడియో వచ్చేసి బెల్లం గవ్వలు. ఈ వీడియోలో మనము బెల్లం గవ్వల్ని ఎంత సులువుగా మంచి మంచి టిప్స్ ఫాలో అవుతూ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గిద్దెల మైదా పిండిని నేను చూపిస్తున్న కొలత ప్రకారంగా తీసుకోవాలి. ఆ తరువాత పిండికి తగినట్టుగా మనము బటర్ వేసుకోవాలి. తర్వాత మనము చిటికెడు ఉప్పు కూడా వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. మనము పిండిని బటర్ వేసుకొని మంచిగా కలుపుకున్నట్లయితే మనకి గవ్వలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఆ తర్వాత మనము ఈ కలుపుకున్న పిండిలో తగినంత నీళ్లు కలుపుకుంటూ దీన్ని గోధుమ పిండి ముద్దలాగా మనము కలుపుకోవాలి. ఇలా పిండి మెత్తగా కలుపుకుంటే కనుక మనకి కరకరలాడుతూ గవ్వలు అనేది రెడీ అవుతాయి. తర్వాత కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనము తర్వాత గవ్వల చెక్కలు వాడుకొని మనము ఈ విధంగా గవ్వలు వచ్చిన షేప్లో ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మనకి గవ్వ మంచి షేప్గా కనబడి పిల్లలు కూడా తినడానికి మంచిగా ఇష్టపడతారు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఒక బాండీలో నూనె వేసుకొని దాన్ని మంచిగా కాగపెట్టుకొని దాంట్లో మనము ఇందాక చేసుకున్న గవ్వలని రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే గవ్వలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఫాలో అయితే మీకు గవ్వలు మంచి క్రిస్పీగా వస్తాయి. మనము నూనెలో వేసేటప్పుడు గవ్వలు అతుక్కుపోయి ఉంటాయి, కానీ ఫ్రై అయిన తర్వాత మాత్రం ఇలా విడిలిపోతూ ఉంటాయి. వీడియోలో చూసినట్లయితే గవ్వలు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉన్నాయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీరు కూడా గవ్వల్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ దాన్ని చల్లారి పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో బెల్లం తురుము నేను చూపిస్తున్నాను కదండి, ఏదైతే గ్లాస్లో మనం తీసుకున్నామో ఇందాక పిండిని అదే గ్లాస్లో మనము బెల్లము 1.5 గ్లాస్ కొలతగా తీసుకొని దాంట్లో చిటికడు ఇలాచీ పౌడర్ వేసుకొని కొన్ని తగిన హాఫ్ గ్లాస్ ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని మరగబెడుతున్నాను. ఇక్కడ మనము ఈ బెల్లాన్ని లేత పాకం వచ్చేంత వరకు మనము దీనిలానే కలిపెడతా ఉండాలండి. అప్పుడే మనకి మంచిగా పాకం అనేది తయారవుతుంది. ఇక్కడ చూసారు కదండి, నాకు ఇక్కడ లేత పాకం అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా ఇలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు గవ్వలని బెల్లం పాకంలో కలపాలి. మనము కలిపిన తర్వాత దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కంటిన్యూస్గా దీన్ని కలుపుతూనే ఉండాలి. అలా కలిపినట్లయితే ఈ పాకం అనేది మన గవ్వలకి మంచిగా పడుతుంది. అప్పుడు మన గవ్వకి టేస్ట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. ఇంతేనండి, చూసారా ఎంత సింపుల్గా ఈజీగా మన బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయో. ఇంకేముంది, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మంచిగా దీన్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.